మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మెజార్టీకి అవసరమైన స్థానాలను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న బీజేపీ మిత్రపక్షాలు మరిన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కేవలం నామమాత్రపు పోటీనే ఇచ్చింది. ఎంఎన్ఎస్, ప్రకాష్ అంబేద్కర్, వంచిత్ బహుజన్ అఘాడీ వంటి పార్టీలు ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు. మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ రాజనీతి, కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు, ఉద్ధవ్ ఠాక్రే వ్యూహాలు ఏవి మహాయుతి ముందు నిలవలేకపోయాయి. కమలదళం నేతృత్వంలోని అధికార మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 235 స్థానాల్లో మహాయుతి పక్షాలు విజయం సాధించాయి. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 133 స్థానాల్లో జయభేరి మోగించగా సింధే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచాయి. మహాయుతి కూటమి పక్షాలైన జేఎస్ఎస్ 2, ఆర్ఎస్పీ 1 స్థానంలో, ఆర్ఎస్ఏవీఏ 1 స్థానంలో విజయం సాధించాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ నామమాత్రంగానే ప్రభావం చూపింది. ఎంవీఏ 49 స్థానాల్లో గెలిచింది. ఎంవీఏలో శివసేన యూబీటీ 20, కాంగ్రెస్ 15, ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ 10 చోట్ల విజయం సాధించాయి. ఎంవీఏ కూటమిలో పార్టీలైన సమాజ్వాదీ పార్టీ 2 చోట్ల, సిపిఎం 1 చోట, పీడబ్ల్యూపీఐ 1 చోట గెలిచాయి. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కోప్రీపచ్ పకడీ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గెలిచారు. నాగ్పూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ విజయం సాధించారు. వర్లీలో శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే విజయం సాధించారు. నాందేడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సెంతూకూర్రావు హంబార్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 66.05% పోలింగ్ నమోదైంది. నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన సింధే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి.